కాంగ్రెస్ పార్టీ పాలనలో తెలంగాణ పూర్తిగా ఆగమైపోయింది. అయినా కూడా మళ్ళీ వాళ్ళకే ఓట్లు వేస్తామంటే అది మీ ఇష్టం. మీ కర్మ. మేము చేయగలిగిందేమీ లేదు. మీరు మమ్మల్ని ఒకవేళ ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడాయన. అంటే మీరు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాం. మాకు ఎటువంటి నష్టం లేదని కూడా కేటీఆర్ అన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారంతో విర్రవీగుతున్నాడని, అట్లాగే ఆహ్, ఆహ్, స్థానిక సంస్థలలో మనం ప్రజలు బుద్ధి చెప్పాలని ఇవన్నీ కూడా మాట్లాడాడు. దీంట్లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే తెలంగాణ పూర్తిగా తెరలైపోయింది. అంటే అల్లకల్లోలంగా మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ పూర్తిగా ఆగమాగం అయిపోయింది. దాన్ని మళ్ళీ ఒక లైన్‌లోకి తీసుకురావాలి అనంటే, సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ పెద్ద ఎత్తున అమలు జరగాలంటే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం మినహా, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం మినహా మరొక ఆప్షన్ లేదని కూడా ఆయన చెప్పేశాడు. ఆయన ఇంకా రెచ్చిపోయి కొన్ని విషయాలు మాట్లాడాడు. కలెక్టర్ అయినా, వాని అయ్య అయినా, కలెక్టర్ అయినా, వాని అయ్య అయినా కూడా అందరి పేర్లు రాసి పెట్టుకోవాలని ఆయన పార్టీ క్యాడర్‌కు సూచించారు. సర్కారు తొత్తులుగా పోలీస్ అధికారులతో పాటు ఇంకా ఇతర అధికారులు కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ లెక్కను మొత్తం బరాబర్ తెలుస్తామని చెప్పాడు. రేవంత్ రెడ్డి ముత్తాత కూడా మేము భయపడేది లేనే లేదు. ఎట్టి పరిస్థితిలో మేము వాళ్ళ సంగతి చూస్తాము. వాళ్ళ అంతు చూస్తామని కూడా ఆయన బెదిరించే ధోరణిలో మాట్లాడినట్టుగా మనకు కనిపించింది. అంటే పోలీసులను ఉద్దేశించి ఆయన భాష కూడా ఏమన్నాడంటే, అసలు మీరు మనుషులా? పశువులా? అని కూడా ఆయన అన్నాడు. ఎవరు? కేటీఆర్. లేకపోతే అసలు మీరు బుద్ధి, జ్ఞానం ఉండి ఉద్యోగం చేస్తున్నారా? లేకపోతే గట్టి తింటున్నారా? ఒక్కొక్కరికి మిత్తితో సహా అంటే వడ్డీతో సహా చెల్లిస్తాము. ఎటువంటి కాంప్రమైజ్ ఉండదని కూడా చెప్పాడు. ఒకవేళ రిటైర్ అయిపోయి మీరు విదేశాలకు పోయినా కూడా మిమ్మల్ని పట్టుకొస్తామని ఆయన అన్నాడు. ఎవరు? మన కేటీఆర్. అండ్ ఆయన ఇంకా చాలా ఆత్మవిశ్వాసంతో చెప్పిందేంటంటే కేటీఆర్, 3 ఏళ్లలోనే 3 ఏళ్లలో మేము అధికారంలోకి వస్తున్నాం. ఓకే. అధికారంలోకి వచ్చేస్తున్నాం. సో, అధికారంలోకి రాగానే ఎవరైతే కాంగ్రెస్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారో, కాంగ్రెస్ తొత్తులుగా పనిచేస్తున్నారో, కాంగ్రెసు ఏది చెబితే, ప్రభుత్వం ఏది చెప్తే ఆ విధంగా పనిచేస్తున్నారో, వాళ్ళ లెక్క తేల్చడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నాడు. ఈ మేరకు మొత్తం అందరివి కూడా మేము బుక్‌లో రాస్తున్నామని కూడా చెప్పాడు. ఒక నోట్ బుక్‌లో ఎవరెవరు కాంగ్రెస్‌కు తొత్తులుగా పనిచేస్తున్నారు, ఎవరెవరు బీఆర్ఎస్ పార్టీని అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు, వాళ్ళందరి లెక్కలు రాస్తున్నామని కూడా చెప్పాడు. అందులో పోలీస్ అధికారులు, ఐఏఎస్‌లు ఉన్నట్టుగా కూడా చెప్పాడాయన. అంటే కొంతమంది కలెక్టర్లు, కొంతమంది పోలీస్ అధికారులు, వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చెప్తే అది చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్‌కు కార్యకర్తలుగా పనిచేస్తున్నారు కనుక నేను ఇది చేస్తాను. అంటే మేము లెక్కలు రాసి వాళ్ళందరి అంతు చూస్తామని కూడా చెప్పాడు. ఇది ఇవాళ కొత్తగా ఆయన ఈ విషయం మాట్లాడుతున్నట్టుగా లేదు. గతంలో చాలా సందర్భాల్లో ఆయన వ్యాఖ్యానించాడు. అంటే డైరెక్ట్ డీజీపీని ఉద్దేశించి కూడా కామెంట్ చేసిన విషయం మనకు తెలుసు. డీజీపీ జితేందర్‌ని ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడాడు. అట్లాగే పోలీస్ అధికారులను గానీ, ఇతర అధికారులను గానీ వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి ఆయన బెదిరిస్తున్న ధోరణిలో మాట్లాడుతున్నట్టు మనకు కనిపిస్తుంది. అదే అధికారంలోకి ఎవరొస్తారు? ఏంటి? ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పిన దాంట్లో ఏంటి? ఆయన చెప్పిన విషయమే. ప్రజలు మీరు ఒకసారి మోసపోయారు. ఈసారి గూడా మీరు మోసపోతారంటే మేమేమి చేయలేము. అంటే మమ్మల్ని ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాము. అంటే మళ్ళీ ఒకవేళ మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోమంటే కూడా కూర్చుంటాం. సో, మాకొచ్చే నష్టమేమి లేదు. అంటే ఆయన చెప్పదలుచుకున్నది మీకు నష్టం. ఇది ప్రజలకి నష్టమండి. మాకు నష్టమేం కాదు. మేము ఆల్రెడీ 2 టర్మ్స్ పరిపాలించాం. కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మీరు అధికారం ఇచ్చారు. అంటే మీరు మోసపోయారు. మోసపోయి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి ఇప్పుడు గోసపడుతున్నారు. ఇప్పుడు గనక మళ్ళీ ఈ టర్మ్ వచ్చే ఎలక్షన్స్‌లో కూడా మీరు మళ్ళీ వాళ్ళకే ఓట్లు వేస్తామంటే మేము చేయగలిగింది ఏమీ లేదని కూడా ఆయన అంటూనే, అదే సమయంలో కొంతమంది అధికారులు, కొంతమంది పోలీస్ అధికారులు వాళ్ళని ఉద్దేశించి ఆయన బెదిరింపు ధోరణిలో, బ్లాక్‌మెయిల్ చేసే ధోరణిలో, హెచ్చరించే ధోరణిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 2014 నుంచి 2023 చివరి వరకు అంటే ఆ 9.5, 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ హయాంలో పోలీస్ అధికారులు గానీ, లేకపోతే మీకు ఇతర శాఖల్లో ఉండే అధికారులు గానీ, జిల్లా కలెక్టర్లు గానీ, మరి వాళ్ళు చట్టబద్ధంగా పనిచేశారా? అంటే
చట్టానికి లోబడి మాత్రమే పనిచేశారా? వాళ్ళకుండే నియమ నిబంధనలకు అనుగుణంగానే పనిచేశారా? లేక కేసీఆర్ చెప్పినట్లో, కేటీఆర్ చెప్పినట్లో మాత్రమే పనిచేశారా? అనేది ఒకసారి చెక్ జేసుకోవాలి. వీళ్ళు ఆత్మపరిశీలన జేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయినా, మరొకరైనా అధికారులను, పోలీసులను బెదిరించడం అనేది మామూలు బెదిరించడం సులభమే గావచ్చు. కానీ గతంలో వాళ్ళు హయాంలో అంటే వాళ్ళు అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళెట్లా జేశారు? వాళ్ళు ఏ రకంగా పోలీసులను తమ కార్యకర్తల్లాగా ఉపయోగించుకున్నారు? అట్లాగే అధికారులను ఏ రకంగా వాళ్ళు తాము చెప్పినట్లుగా నడుచుకునే విధంగా చేశారు? ఫార్ములా ఈ రేస్ కేసే తీసుకోండి. ఫార్ములా ఈ రేస్ కేసులో ఆ సమయంలో అప్పటికే ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ మనము ఆ ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించిన ఏజెన్సీ ఏదైతే ఉందో అంటే ఆర్గనైజ్ చేస్తున్న ఏజెన్సీ దానికి డబ్బు పంపించే విషయంలో ఐ థింక్ 52, 57 క్రోర్స్ డబ్బు పంపించే విషయంలో అప్పటి సీనియర్ అధికారి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అబ్జెక్షన్ చెప్పినా, సార్ ఇది మనకి ఇబ్బంది అవుతుందేమో అంటే కూడా, లేదు నేను చెప్తాను కదా! మేము మళ్ళీ మనమే అధికారంలోకి వస్తున్నాము. కనుక ఓకే గో హెడ్ అని చెబితే నోటి మాటగా చెప్తే నేను పంపించేసానని చెప్పాడాయన. నోటి మాటగా కేటీఆర్ చెప్పడం అంటే అదొక అని శాసనం అన్నమాట. కేటీఆర్ ఏం చెప్పినా కూడా అది కేటీఆర్ చెప్పిందే శాసనం. అది చట్టం అది. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఇక క్యాబినెట్ నిర్ణయము, లేకపోతే మరొక నిర్ణయము, లేకుంటే ముఖ్యమంత్రి నోటీస్ దాకా వెళ్ళాలి. ఇవన్నీ ఏమి లేవు. కేటీఆర్ చెప్పినట్టుగా ఆయన ఆహ్, అరవింద్ కుమార్ డైరెక్ట్‌గా క్యాష్‌ని అంటే డబ్బును బదిలీ చేశాడు. ఆ విషయాన్ని ఆయన ఏసీబీకి చెప్పాడు. అట్లాగే ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కి కూడా చెప్పాడు. ఏ రకంగా బదిలీ జరిగింది నగదు అండ్ ఏ రకంగా ఫార్ములా ఈ రేస్‌కి సంబంధించి అని మొత్తం చెప్పాడాయన. మరి ఆ సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్ కావచ్చు, ఆహ్, మరొకరు ఎవరైనా కావచ్చు. మరి వాళ్ళు ఎట్లా చేశారు? అది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. వాళ్ళు నిజంగానే నియమ నిబంధనలకు అంటే వాళ్ళకు ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఏదైతే వాళ్ళకు చట్టపరంగా వాళ్ళకుండే అధికారాలేంటి? వాళ్ళెట్లా హ్యాండిల్ జేయాలి? ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని రిజాల్వ్ చేయడానికి సంబంధించి లేదా దాన్ని దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి సంబంధించి ప్రభుత్వ పరంగా ఉండే ప్రభుత్వ పరంగా తమకు సంక్రమించే అధికారాలేమిటి? వాటిని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి అనే దానికి సంబంధించి చాలా ఇష్యూస్ ఉంటాయి. చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. బట్ కేసీఆర్ హయాంలో జరిగిందంతా ఏమిటి? కేసీఆర్ ఏం చెప్తే అది చేశారు. కేటీఆర్ ఏం చెప్తే అది చేశారు. వాళ్ళిద్దరూ ఏం చెప్తే అదే చేసినట్టుగా మనకు చాలా ఉదాహరణలు కనిపిస్తున్నాయి. అది ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు. ఇప్పుడేమో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా పోలీస్ అధికారులు కేసులు పెడితే, మీ పోలీసుల సంగతి చూసుకుంటా. లేదా కలెక్టర్లు, ఐఏఎస్ అధికారులు వాళ్ళు పద్ధతి ప్రకారం ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు ఆ రకంగా వాళ్ళకున్న అధికారాలను ఉపయోగించి పని చేస్తే, మేము మీ సంగతి చూసుకుంటా నేను బుక్‌లో రాస్తున్నా అని చెప్పి ఐఏఎస్‌లను కూడా బెదిరిస్తున్నాడు కేటీఆర్. ఐఏఎస్, ఐపీఎస్ లేదా ఎవరిని స్పేర్ చేయట్లేదు. బట్ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నదేంటంటే, ఈ ఐఏఎస్ అధికారుల సంఘాలు గాని, ఐపీఎస్ అధికారుల సంఘాలు గాని, ఇతర పోలీస్ అధికారుల సంఘాలు గాని, వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. మరి వాళ్ళు ఇంకా కేసీఆర్, కేటీఆర్ అధికారంలో ఉన్నట్టు భావిస్తున్నారా? వాళ్ళు ఎన్ని హెచ్చరికలు చేసినా, ఎంత బెదిరించినా, లేకపోతే ఇటువంటి బ్లాక్‌మెయిలింగ్ లాంటి చర్యలకు పాల్పడుతున్నా, ఆ సంఘాలు ఏం చేస్తున్నట్టు, ఎందుకు ప్రొటెస్ట్ చేయడం లేదు? లేకపోతే ఎందుకు వాళ్ళపైన ఏదైనా లీగల్‌గా కానీ, మరొక రకంగా కానీ వాళ్ళపైన ఆహ్, యాక్ట్ చేయడానికి అంటే వాళ్ళపైన చర్యలు తీసుకునే విధమైన ఆహ్, ప్రయత్నాలు ఎందుకు చేయట్లేదనేది నాకు అనుమానం వస్తోంది. అంటే చాలామంది అధికారులకు, పోలీసులకు కూడా మేబీ కేసీఆర్ మళ్ళీ అధికారం రావచ్చు అని ఏమైనా అనుమానం ఉన్నాయేమో అని అనిపిస్తుంది నాకు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారండి. సో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి చెప్పిందే పాటించాలి. అంటే ప్రభుత్వం చెప్పిందే పాటించాలి. ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే ముఖ్యమంత్రి, ప్రభుత్వం అనేది అల్టిమేట్. దీంట్లో ప్రతిపక్షాలుంటాయి. ప్రతిపక్షాలు ఈ బెదిరింపులు, ఈ రకమైన హెచ్చరికలు ఈ సర్వసాధారణంగా మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. దీంట్లో ఏంటంటే ఒక రకంగా వాళ్ళను భయపెట్టడం. ఇంకా దీంట్లో ఇంతకు మించి ఇంకొక సబ్జెక్ట్ మనకేం కనిపించదు. అంటే వాళ్ళని భయపెట్టడం వల్ల
బీఆర్ఎస్ పార్టీ నాయకుల పట్ల వాళ్ళు ఏం చేసినా సరే కొంత మితకగా వ్యవహరిస్తారనో, లేకుంటే అంతగా సీరియస్‌గా పట్టించుకోరనో, కేసులు నమోదు చేయరనో, బహుశా వాళ్ళు అమాయకంగా అనుకుంటున్నట్టు నాకనిపిస్తోంది. థాంక్ యూ వెరీ మచ్.